పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒక యూనిటీ అనేది లేకపోయింది. మీలాగా కష్టపడేవాళ్ళు 37 ఏళ్ళు కదా మీరు కాంగ్రెస్ లో ఉన్నది. ఒక గుర్తింపు అనేది ఎక్కడొచ్చింది? మీకు రావాల్సినటువంటి పదవులు లేకుంటే మీ టికెట్ ని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రామోజీ ఫిలిం సిటీ అసొంటిది. డబ్బులుంటే తీసుకుపోయి షూటింగ్ చేసి ఆడికెళ్ళి ఒక సినిమా పెట్ట తయారు చేసుకొని బయటికి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీలు ఏముంది, డబ్బులు ఎవడుంటే ఆయనకి. సిట్టింగ్లు అంతమంది పార్టీని వదిలిపెట్టుకోవడానికి కారణం ఏందనుకుంటున్నారు? ఎవరన్నా వస్తే రాళ్లతోటి కొట్టాలి పార్టీల మారిన వాళ్ళ ఎమ్మెల్యేలను అన్నాడు. నిజంగా కాంగ్రెస్లో కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి? ఈ కొడుకులను అందరినీ బోకి పింతలతోటి కొట్టాలి వాళ్ళు. బయట నుంచి ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అధ్యక్షుడైండు, తెలంగాణలో ఒక గవర్నమెంట్ని తీసుకురాగలిగిండు కదా. ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ డిఎన్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలివాయి. లక్ బాగున్నది, ముఖ్యమంత్రి పోయినావు. కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీ సిస్టంలో పోతలేవు, ఓన్లీ రేవంత్ రెడ్డి సిస్టంలో పోతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో పుట్టి ముంచేస్తాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ పర్సన్ రేవంత్ రెడ్డి అవుతారని కేటీఆర్ ఎందుకు అంటున్నారు? ఓడిపోయేటోళ్ళకి రేవంత్ రెడ్డి సీట్ తీసుకుండు అని కాంగ్రెస్ వాళ్ళే అంటుండు. బీజేపీని గెలిపించడానికే చేస్తుండు అని అంటుండు. అంతకుముందు నుంచి ఉన్నటువంటి దూదిమెట్ల బాలరాజు యాదవ్ కావచ్చు, లేకపోతే పైళ్ళ శేఖర్ రెడ్డి కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, ఇక్కడ కూడా సునీత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వస్తుందని ఎదురు చూసిన వాళ్ళే కదా. వాళ్ళని పక్కనే పెట్టి మల్లేష్ గారికి ఇవ్వడం. నేను ఇవాళ బూర నర్సయ్య గారి కన్నా నేను సీనియర్ను రాజకీయాలలో. చామల కిరణ్ రెడ్డి గతంలో ఒక పార్టీలో పనిచేసినాం, నా మిత్రుడే. ఆయన కన్నా కూడా నేను సీనియర్. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు అక్కడ నుంచి ఎంపీలు అయిండు. ఈసారి వాళ్ళని కాదని చెప్పి రేవంత్ రెడ్డి తన అనుచరుని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఫోకస్ చేసి పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది కదా అక్కడ. కాంగ్రెస్ పార్టీలో గుప్పే ఉందో బర్యాంది. ఇక్కడ కవిత అరెస్ట్ కావచ్చు, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు. మళ్ళీ ఈ రెండు ప్రాంతీయ పార్టీలే, కేవలం ప్రాంతీయ పార్టీలు అనేదేనా? ఈ కేసుకు సంబంధం ఇవన్నీ ఏమీ లేవా? ఎఫ్ఐఆర్ బుక్ చేసేది మోడీ కాదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసేది రేవంత్ రెడ్డి కాదు. ఫోన్ ట్యాపింగ్ కోసం అదే పోలీస్ అధికారులని కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్నది అని కేసులు పెడుతున్నారు. వాళ్ళందరినీ జైల్లో వేసిండు. దాని నుంచి ఒక తీగలాగితే డొంక కదిలినట్టుగా అందరు అధికారులు, మంత్రులు, మాజీ మంత్రుల దగ్గరికి వెళ్తున్నది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా చూసుకున్నారు? అది తెలంగాణ రాష్ట్ర పోలీసులే చేసిరు. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇంత లేటుగా అనౌన్స్ చేయడం వెనకాల భయం అనేది ఉంది. ఈసారి గెలుపు కష్టమే అనేటువంటి భావన ఉంది. ఆయన కుర్చీ కూలగొట్టడానికి టీఆర్ఎస్ పేరు తొలగించి బీఆర్ఎస్ పెట్టుకునేసరికి ఆత్మ అనేది పోయింది కాబట్టి ఓడిపోయింది అనేది. మళ్ళీ కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, బీఆర్ఎస్ వద్దు మాకు టీఆర్ఎస్ పెట్టండి మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి అంటున్నారు. నిజంగా అవుతుంది అనుకుంటున్నారా?